నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మొదటి జాబితాలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు డాక్టర్ మాధవీలత. మొత్తం 9 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా అందులో ఏకైక మహిళా అభ్యర్థి మాధవీలత. అసలు ఎవరు ఈమె అన్నదే తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. నిజానికి మాధవీలతకి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం కూడా లేదు, రాజకీయ నేపథ్యమూ లేదు. అలాంటిది ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకి స్థానం ఎలా దక్కిందనేది $1 మిలియన్ ప్రశ్న. డాక్టర్ మాధవీలత అంటే విరించి ఆసుపత్రుల చైర్పర్సన్. పూర్తి పేరు కొంపెల్ల మాధవీలత. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటారు. పాత బస్తీలో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అన్నిటికీ మించి వ్యాపారవేత్తగా ధనబలం ఉన్న వ్యక్తి. ఆమెకి టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నుంచే నివేదిక వెళ్లడంతో టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్ మాధవీలత కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. భరతనాట్య నర్తకిగా కూడా పేరుంది ఆమెకి. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ నగరంలో సేవలు చేస్తున్నారు. ఆమె వేషాధారణ కూడా వినూత్నంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయల ఆస్తి ఉన్న కాషాయపు మడిలో నుదుటిపై పెద్ద బొట్టుతో వినూత్నంగా కనిపిస్తూ ఉంటారు. ఆమె స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ద్వారా పాత బస్తీలో సేవలు చేస్తున్నారు మాధవీలత. మరోవైపు మాధవీలతకి కేటాయించిన సీటు కూడా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గం అంటే మజ్లిస్కు తిరుగులేని లోక్సభ స్థానం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి కంచుకోట. 1984 నుంచి 1999 వరకు అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు 4 సార్లు అసదుద్దీన్ గెలిచారు. అంటే దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ అసదుద్దీన్ కుటుంబం హవానే నడుస్తోంది. అలాంటి చోట మాధవీలత ఎంత మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. అసదుద్దీన్ పై గెలిస్తే మాత్రం మాధవీలత చరిత్ర సృష్టిస్తుంది.